Here is my review of the most anticipated film Salar Part 1 Ceasefire. Hello all, welcome back to Great Info Telugu. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ డ్రామా. యాక్చువల్గా రాజమౌళి గారితో చేసిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ గారు నేను ఈ మూవీలో అన్నింటికన్నా ఎక్కువగా డ్రామా మీదనే ఫోకస్ పెట్టాను అని చెప్పారు. అండ్ ఈ మూవీలో మనం అదే చూస్తాం. అండ్ ఈ మూవీ మొత్తం నెక్స్ట్ రాబోయే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం మూవీకి ఒక సెటప్ లాగా వాడుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అండ్ మూవీ ఇంకో 1 అవర్లో అయిపోతుంది అనేంత వరకు కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి, నరేషన్ అవుతూనే ఉంటుంది. అండ్ మూవీలో ఉన్న నరేషన్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో కాన్సన్ట్రేటెడ్గా చూడండి, లేదంటే థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. అలాగే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని కూడా యూజ్ చేశారు ప్రశాంత్ నీల్ గారు యాజ్ యూజువల్గా. కానీ మూవీకి వెళ్ళేటప్పుడు అండ్ మూవీ చూసినప్పుడు మాత్రం కేజీఎఫ్ని మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే సలార్కి వర్క్ చేసింది కేజీఎఫ్ డైరెక్టర్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కేజీఎఫ్ తీసిన ప్రొడ్యూసర్సే కదా అని అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు జస్ట్ ఒక సెటప్ లాగా వాడుకున్నారు. అండ్ అలాగే మోడర్న్ ఏజ్లో కింగ్స్ అండ్ కింగ్డమ్స్, అలాగే అక్కడ ఉండే పాలిటిక్స్ అండ్ వీటన్నిటి మధ్య ఒక ఫ్రెండ్షిప్ని చూపించారు టోటల్గా ఈ మూవీలో. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక అమ్మాయిని కాపాడే ఫైట్ ఉంటుంది, ప్యూర్ గూస్ బంప్స్ అసలు. అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది, బట్ ఇంకా బెటర్గా కొట్టి ఉండాల్సిందే అనిపించింది. అండ్ ఈ మూవీలో ఇంకొక ప్లస్ ఏంటంటే అనవసరమైన డ్యూయెట్స్, ఐటమ్ సాంగ్స్ ఏం పెట్టకుండా టోటల్గా స్టోరీకి స్టిక్ అయి ప్రజెంట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అలాగే మూవీలో ఆర్ట్ వర్క్, సెట్ వర్క్ చాలా బాగున్నాయి. అండ్ విజువల్స్ అయితే చాలా గ్రాండ్యూర్గా ఉన్నాయి. కానీ మూవీలో కలర్ గ్రేడింగ్ టైమ్ లైన్కి తగ్గట్టు మార్చి ఉండాల్సిందే అనిపించింది. మొత్తం డార్క్గా చూపించారు, దానివల్ల ఏమో నాకు కొంచెం ఆడ్ ఫీలింగ్ వచ్చింది మూవీ పైన. అండ్ ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ గారు యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. అండ్ పృథ్వీరాజ్ గారు తన సటిల్ పర్ఫార్మెన్స్తో చాలా బాగా స్క్రీన్ పైన కనపడ్డారు. అండ్ శృతి హాసన్ గారు కూడా ఒక మంచి రోల్ని ఇచ్చారు. అండ్ సపోర్టింగ్ రోల్లో చేసిన ఈశ్వరీరావు గారు, జగపతి బాబు గారు, శ్రేయారెడ్డి గారు, ఝాన్సీ గారు, బాబీ సింహ గారు, ఇంకా చాలామంది వాళ్ళకి ఇచ్చిన రోల్స్ తగ్గట్టు చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ కొన్ని క్యారెక్టర్స్ని పర్ఫామ్ చేసిన వాళ్ళు మన టాలీవుడ్లో అంతకుముందు చాలాసార్లు చూడడం వల్లనో ఏమో ఈ మూవీలో వాళ్ళు సడన్గా సీరియస్ క్యారెక్టర్ చేసేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకైతే కొంచెం టైం పట్టింది. అండ్ ఫైనల్గా రైటర్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు తాను తీసుకున్న స్టోరీని ఈ మూవీ సెటప్గా చేసుకున్నారు, వితౌట్ ఎనీ డీవియేషన్ అండ్ వితౌట్ ఎనీ అన్నెసెసరీ సీన్స్. బట్ ఈ మూవీలో ఉండే డ్రామా అయితే అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అలాగే స్క్రీన్ ప్లే అండ్ మూవీ నరేషన్ కాంప్లెక్సిటీ ఇవన్నీ దాటుకొని వెళ్తే మాత్రం మూవీ ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సలార్ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అండ్ ఒకవేళ ఈ మూవీ చూసి ఉంటే ఆల్రెడీ మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ త్రినాల్ పాల్వాయ్ సైనింగ్ ఆఫ్.